ఎరక్కపోయి వస్తే ఎలా ఇరుక్కుపోతారో అన్నీ తెలిసి అడ్డంగా దిగితే అలా ఊబిలోకి కూరుకుపోతారో అనే విషయం పాక్కు ఎన్నిసార్లు అనుభవంలోకి వచ్చినా మారడం లేదు. భారత్తో కయ్యానికి కాలు దువ్వడం అంటే తమ దేశంలో 10 మంది ఉగ్రవాదుల ముందు మైకుల్లో రెచ్చగొట్టే కబుర్లు చెప్పి చప్పట్లు కొట్టించుకోవడం కాదనే విషయం ఆ దేశ పెద్దలకు తెలిసొచ్చిందని తెలుస్తోంది. భారత్తో కయ్యానికి కాలు దువ్వింది పాకిస్తాన్. ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటే అమాయకులైన తమ అమరవీరుల మరణాలకు ప్రతీకారం తప్పదని చెప్తూ తగుదునమ్మా అంటూ భారత్ పైకున్న 4 డ్రోన్లను వదిలింది. దీంతో ఆ డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లను నేలకూల్చిన భారత్ అదే అదనుగా పాక్ గుండెలపై గ్యాప్ లేకుండా గుర్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్లోని ప్రధాన నివాసికి సమీపంలో బాంబులు పేలాయి. ఆ పేలుడు శబ్దాలు పాక్ అధికార యంత్రాంగాన్ని వణికించేశాయి. దీంతో అధికార యంత్రాంగం సూచనల మేరకు, ఈయన రిక్వెస్ట్ మేరకు గానీ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని సేఫ్ హౌస్ లో ఉన్నారని మీడియా నివేదికలు వెలువడుతున్నాయి. అసీం మునీర్ హౌస్ అరెస్ట్. ఇదే సమయంలో గురువారం రాత్రి వెలుగులోకి వచ్చిన ధృవీకరించిన మీడియా నివేదికల ప్రకారం పాకిస్తాన్ సైన్యంలోకి అగ్రశ్రేణిలో అధికార పోరాటం జరుగుతుందంటున్నారు. ఇందులో చైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ జనరల్ సాహిర్ సంషాద్ మిర్జా, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అసీం మునీర్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మునీర్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సైన్యంలో ఓ బలమైన వర్గానికి నాయకత్వం వహిస్తున్నారనే ఆరోపణలు సాహిర్ సంషాద్ మునీర్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.